వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్షడ్పేట మున్సిపాలిటీలోని మోదెల, ఊత్కూర్, ఇటిక్యాలలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల బాగు కోరే ప్రభుత్వం కేంద్రంలో రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. యువకుడు, విద్యావంతుడు అయిన వంశీని గెలిపిస్తే రానున్న రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ, జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మాజీ సర్పంచ్ రాజలింగు, డీసీసీ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, కౌన్సిలర్లు సురేష్ నాయక్, గడికొప్పుల ఉమాదేవి, రామ్దేని వెంకటేష్, చింత సువర్ణ, యూత్ అధ్యక్షుడు రామ్దేని చిన్న వెంకటేష్, తోట రవి, కొత్త వెంకటేశ్వర్లు, చిన్న రమేష్, గుత్తికొండ శ్రీధర్, హాజీ, నవాబ్, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు. లక్ష ఓట్లు మీరు తీసుకురండి. నీకు ఇలా అన్నావు కదా, కరెక్ట్. ఏదైతే అంకటి మల్లేష్ ఇంటి నుండి కట్ల చంద్ర ఇంటి వరకు సీసీ రోడ్డు, మరి అక్కడి నుంచి సైడ్ ట్రైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కానీ మీ యొక్క ఎవరికైతే వాళ్ళు అప్లికేషన్ రాసిస్తే అవి చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవి ఎలక్షన్ తర్వాత ఒక 2 నెలలు ఉట్టుకోవట్టండి. దాని తర్వాత ప్రతి ఊరికి మళ్ళా ఒక 25-30 ఇండ్ల నుంచి ప్రతి మున్సిపాలిటీకి దాదాపు ఏం లేకున్నా ఒక 80-90-100 దాకా వస్తాయి. అటు మనం మన గమలకి రావాలకు 20-30 ఈ విధంగా వస్తాయి. మీరు గమనించి మరి మన వెంకటస్వామి గారి మనమడైనటువంటి వంశీకృష్ణకు ఈ ఎంపీ ఎలక్షన్లో మనం భారీ మెజార్టీ ఓట్లేసి గెలిపించేటువంటి పరిస్థితి మనకు ఉంది. మరి సార్ కూడా అక్కడ సీఎం గారితో ఛాలెంజ్ చేశారు. ఏమని, మా ఎంపీని మేము 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పారు. మరి మనం కూడా దానికి తగ్గట్టు మంచి మెజార్టీ, ఇంతకుముందు గంపలపల్లి 80%-90% మెజార్టీ ఉండే, ఇప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ శాతం అయినటువంటి ఓట్లు వేసి మన సార్ను వంశీ గారికి మెజార్టీ ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జై హింద్, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. ఏం చెప్పినా 6 గ్యారెంటీలు చెప్పినాం. అందులోకెళ్ళి 2 గ్యారెంటీలు మొదలెచ్చినాం. ఎన్నికలు అయినాక గెలిచినాక 4 రోజులకే. ఒకటి ఉచిత బస్సు ఎక్కిరా, మీరందరూ ఉచిత బస్సు అమ్మా ఎక్కిరా, చేతులు ఎవరు ఎక్కలే ఉంటుంది. ఇంక బస్సు ఎక్కడ ఇంతవరకు ఎక్కలే, ఎక్కినా చెప్తలేదు, నవ్వుతాను. హైదరాబాద్ దాకా పోయేస్తాను. తల్లిగంటికి పోయినా లేదా, తల్లిగంటికి పోయినా బస్సులలో అమ్మ, తల్లిగంటికి పోయినా. మరి చేతులు భయపడతాను, చేతులు ఎవరిదాను కిరాయి బస్సు కిరాయి ఖచ్చితంగా బస్సు కిరాయి మాఫ్ అని చెప్పిన చేసినాం. వీళ్ళందరూ బస్సులలో తల్లిగారింటికి వచ్చారు. అప్పుడప్పుడు ఇలా కొంచెం బెదిరించారు అనుకోండి, అప్పుడే చెప్పకుండా చేయకుండా బస్సు ఎక్కువ తల్లిగారింటికి పోయి వాళ్ళు తెల్లారి రోజు వాళ్ళు వచ్చి బస్సులు అనుకుంటున్నారు. ఏందమ్మా 3.5 నెలలు అయింది. 3 నెలలనే గిన్నె చేసినా నాకు అవకాశం ఇవ్వరు. ఇంకొక 3 నెలలు ఇస్తే నేను చేసేదాన్ని, చెప్పినా చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వాళ్ళ లెక్క పారిపోయి లేదు. మీరు కళ్ళబట్టే చేయబట్టే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా చెప్పి చేస్తా, మనం భయపడేది లేదు. ఇక బస్సు ఇచ్చినాం. ఇంకోటి ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇన్సూరెన్స్ చేసి ఇచ్చినాం. అమ్మ, ఆరోగ్యశ్రీ గురించి కొంచెం ఒక 2 నిమిషాలు వినండి. మీకు సంబంధించింది, మీ తరఫున ప్రభుత్వం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసింది. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసింది. ఆ 10 లక్షల రూపాయలు మీకు ఎప్పుడన్నా బీమాలు వచ్చినప్పుడు 10 లక్షల వరకు మీకు రూపాయలు అనకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళు అలవాటు అయిపోయింది. ఏదైనా గింత బీమాలు వస్తుంది తన కారు మాట్లాడుకోండి, కన్మేర ఓడి చేయనాడు. కన్మేర పోయిన తర్వాత హాస్పిటల్ అన్ని చేస్తామని చెప్తారు. హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత
ఈ ఆరోగ్యశ్రీ కింద ఈ రోగం చేయరాదు, ఈ రోగం లేదు, మీరు కట్టును లేకపోతే కాల్ చేస్తే కాల్ చేయమని చెప్తారు. అందుకోసం మీకు ఒక్కటే చేతులైతే మొక్కి చెప్తానా, ఈ 10 లక్షలు ప్రభుత్వం మీ తరఫున కట్టింది, దాన్ని వాడుకొని ఏదైనా బీమాలు వస్తే ఇక్కడ ఉన్న చెప్పిన పని, లేకపోతే మంచిగా ఆఫీస్ ఉన్నది, మన ఇంటి దగ్గర ఆఫీస్ ఉన్నది, ఆఫీసులో ఫోన్ నెంబర్ లేకపోతే నాకు చేసిన మంచిదే, ఫోన్ చేస్తే మేము చెప్తాం ఏ హాస్పిటల్కి పోవాలి. మీరు పోయి మీకు చెప్పిన తర్వాత మీరు ఆడకపోతే బెడ్ రెడీ ఉంటుంది. మీ దగ్గర రూపాయి తీసుకోరు, మీకు వైద్యం చేయించి మళ్ళీ వాపసు పంపితే ₹1 తీసుకోకుండా 10 లక్షల వరకు మీకు రూపాయి పడదు. దాన్ని వాడుకోండి, చేసుకోండి. ఒక దారి ఖర్చు తప్ప మీకు ₹1 కూడా హాస్పిటల్ పడదు. మీకు ఇంతకన్నా మంచి వైద్యం చేయించే బాధ్యత నాది. మీరు ఫోన్ చేసి చెప్తాం ఎక్కడికి పోవాలి. అనవసరంగా పైసలు తగలబెట్టి పైసలు దండ చేసుకోకండి. ఒకటి చెప్తున్నా, ఇది కూడా 2 సంవత్సరాల కోసమే. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పిన ఎన్నికల కన్నా ముందు వైద్యం గురించి ఐబీలో ఇప్పుడు మాతా శిశు హాస్పిటల్ అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసి ఐబీలో కడుతున్నాం, శాంక్షన్ అయింది. ఐబీలో హాస్పిటల్తో పాటు మొత్తం 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం. దాంట్లో మాతా శిశుతో పాటు అన్ని రకాల వైద్యం ఉంటుంది. యశోద హాస్పిటల్ ఏదైతే మీకు వైద్యం చేస్తారో, నిమ్స్లో ఏదైతే వైద్యం చేస్తారో అంతకన్నా మంచి వైద్యం మంచిర్యాల తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఐబీ దగ్గర మంచిర్యాల ఈ దసరా లోపల శాంక్షన్ అయింది. దసరా లోపల ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తాం. ఒక 2.5 సంవత్సరాలు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే బీమాలు వస్తే చూసుకోండి. ఆ 2.5 సంవత్సరాల తర్వాత మంచిర్యాల ఒకసారి హాస్పిటల్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ కూడా అవసరం లేదు. హైదరాబాద్ ఏదైతే యశోద హాస్పిటల్ వైద్యం అయితే అంతకన్నా మంచి వైద్యం మంచిర్యాల దొరుకుతుందని చెప్పిన దానికి చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, శాంక్షన్ చేయించుకున్నాం. ఈ 3 నెలలు రాకపోవడానికి కారణం అదే, నీళ్ళకో దానికో దీనికో తిప్పబడి దానికోసం చేసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇంకా మిగతా కూడా కొన్ని లిఫ్ట్ తీసుకొచ్చినాం. ఈ మంచినీళ్ళు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీకు ఇవ్వలేదు, ఎన్నికల ముందు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. కాకపోతే మీరు కూడా దానికి కట్టుబడి ఉండండి. మాకు ఎన్నికలప్పుడు మొన్న నోట్ వేసిన మళ్ళీ ఇప్పుడు ఎత్తలేదో నాకు తెలియదు. మరి మళ్ళీ బీజేపీ రాముడు వస్తే మళ్ళీ అట్లా మీద ఆ కొంపలు ముంచకండి. అందుకనే చేసినాం. ఇది కాకుండా ఇంకొక 2 మొన్న చేసినాం. అమ్మా మీకు ఇలా నేను చెప్పేది మీరు ముచ్చట పెడతాను, వీళ్ళు మైకి మంచిగా పెట్టలే మాట ఆడికి చెప్పని నేను చేసినా చెప్పని అది కూడా చెప్తా, ఎందుకు టెన్షన్ పడతాను.